హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నిన్నటి వ్లాగ్లో వచ్చేసి హెన్నా ప్రిపరేషన్ వరకు చూశారు కదా. నెక్స్ట్ డే సండే రోజు వ్లాగ్లో షేర్ చేస్తాను అన్నాను కదా. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. తప్పకుండా చూసేయండి. ఈరోజు నేనేం చేశాను, అలాగే హెన్నా ఎలా అప్లై చేసేసాను, ఎవరు చేశారు అనేసి కూడా చూసేయండి తప్పకుండా, ఓకేనా? సో మార్నింగ్ అయితే కిచెన్ క్లీనింగ్ షేర్ చేస్తున్నాను, ఓకేనా? అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టంగుమని కొట్టారంటే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను ఇక ముందు పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. సో అలా చేయడం వల్లనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, ఓకేనా? ఈ 3 స్టెప్స్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే, నా వీడియోస్ ముందువి ఇంకా చూడాలనుకుంటే, ఓకేనా? ఈరోజు కొద్దిగా డీప్గా చెప్పాను కదా సబ్స్క్రైబ్ గురించి. అంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అని అంటే క్లిక్ చేస్తున్నారు, పక్కన బెల్ ఐకాన్ కూడా మర్చిపోతున్నారు అనుకుంటా. సో అందుకే చెప్పాను. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు, లైవ్ది కూడా రావట్లేదు అనేసి అడుగుతున్నారు కదా. సో ఇలాంటి మిస్టేక్స్ వల్ల కావచ్చండి. ఒక్కసారి చెక్ చేసుకోండి నా నోటిఫికేషన్ రాకపోతే, లేకపోతే ఒకసారి అన్సబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ వస్తాయి నోటిఫికేషన్స్, ఓకేనా? అండ్ చూసారు కదా, కిచెన్ అయితే క్లీన్ చేసేసాను, గ్యాస్ కూడా కడిగేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ రోల్స్ చేస్తున్నాను. చపాతీ ఎగ్ రోల్ అన్నమాట. దానికోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను కదా, అందులో కొద్దిగా బటర్ వేసాను. సో బటర్ వేసి కలపడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ మా పెద్ద అబ్బాయి అయితే బటర్, నెయ్యి, పాలు ఇవన్నీ తినడం చెప్పాను కదా, సో వాడి కోసం కూడా యూజ్ అవుతుంది అనేసి ఇలా వేసాను. అలాగే చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, ట్రై చేయండి తెలుస్తుంది మీకే. అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసాను కదా, అండ్ కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ కోసం ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్లో. అలాగే ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కారం. పచ్చిమిర్చి కారం ఉంటే మళ్ళీ కారం అవసరం లేదు, ఒకవేళ కారం తక్కువ ఉంటే మళ్ళీ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి, ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఓకే అండి, ఇలా బాగా కలిపిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఈలోపు చపాతీ పిండి కూడా సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు చపాతీలు చేసుకోవడమే ఈజీ అండి చాలా. సో ఏంటంటే ఎప్పుడు చపాతీలు రొటీన్గా కాకుండా ఇలా రోల్ చేసి ఇస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. సో ట్రై చేయండి ఒకసారి, ఓకేనా?
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ హెన్నా కోసం ప్రిపేర్ చేశాను కదా! మార్నింగ్ ఏంటంటే ఇందులో ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను లెమన్ వేయట్లేదు. ఎప్పుడైనా వేయను. ఓన్లీ ఎగ్ వైట్ ఒకటే వేస్తున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే. హెన్నా వచ్చేసి నాకైతే రేణుక పెడుతుంది. సో, తనైతే చాలా బాగా పెడుతుంది. సో, ఇదివరకి 2, 3 టైమ్స్ పెట్టించుకున్నాను. అందుకే తను ఏ విధంగా పెడుతుందో ఒకసారి మీ అందరికీ షేర్ చేద్దామనేసి ఈరోజు షేర్ చేస్తున్నానన్నమాట. అంటే మనం పెట్టుకున్న దానికి వేరే వాళ్ళు మనకు పెట్టిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా! సో, అదండి. అండ్ రేణుక కూడా చాలా బాగా పెడుతుంది. తను కూడా బాగా పెట్టుకుంటుంది కూడా. సో, చూసేయండి తను ఎలా పెడుతుంది, నాకు ఎలా అప్లై చేస్తుంది అనేసి. ఓకేనా? ఓకే ఫ్రెండ్, చూసారు కదా చాలా బాగా అప్లై చేసేసింది. అండ్ నేనైతే ఒక 3-4 అవర్స్ అలాగే ఉండనిచ్చాను. తర్వాత హెడ్ బాత్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మటన్ కర్రీ షేర్ చేస్తున్నాను. ఈరోజు మటన్ కర్రీ చేశాను అన్నమాట. అండ్ చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.
ఏంది వీళ్ళ బాధ? కాదు, దీని తల్లి ఏమనదా? కుక్క పిల్ల తల్లి ఏమనదా? एक कपड़ा लाके नीचे बिठाओ, उसके ऊपर कपड़ा डाल दो, सो जाएगा तो फिर वो डरेगा नहीं। తీసుకొచ్చి దీని మీద ఇట్లా పెట్టాలంట, అప్పుడు అది భయపడాలంట। उसको ऐसे ऐसे कर रही है, तू पकड़ पकड़ पकड़। अरे खोल कर जल्दी खोल। कितने बार बोलना है? अरे अम्मा चिंद्रा ఏది అమ్మ చింది ఏది? అప్పుడు పోయినా కుక్క బావు బావు వచ్చి ఉరికినాం। ఓ అమ్మా, మిమ్మల్ని ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది బిట్టుకు దొరికిందనమాట, చిన్న కుక్క పిల్ల. దాని పేరు లూసీ అని వేసి కూడా పెట్టాము. బట్ చాలా బాగా అనిపించింది ఉన్నంతసేపు హడావిడి, పిల్లల హడావిడి. అలాగే నాకు కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఎప్పుడన్నా మళ్ళీ ఊరికి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే దాన్ని వదిలేసి వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకే నైట్ 9 వరకు ఇంట్లోనే ఉంది. తర్వాత దాన్ని వాళ్ళ మమ్మీ దగ్గర వదిలేసి వచ్చిల్లన్నమాట. బట్ పిల్లలైతే బాగా లైక్ చేశారు దాన్ని. అది పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏడ్చేంత పని చేశారన్నమాట, ఏడ్చారు కూడా. పాపం అనిపించింది. ఇక్కడ పిల్లలందరికీ కుక్క పిల్లలు చాలా ఇష్టము. సో మా జూలీకి కూడా ఇంకా అది కూడా డెలివరీ అయిపోయింది. దానికి కూడా చాలా పుట్టాయి. చూడాలి అవి ఎప్పుడు తీసుకొస్తుందో వెయిట్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.